ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే చిరకాలం నిలిచిపోయే మ్యాచ్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్ దెబ్బకి రికార్డుల మోత మోగిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల సమరంగా నిలిచిన ఈ మ్యాచ్ గురించి అనాలిసిస్తో పాటు ఈ మ్యాచ్లో నమోదైన 10 అద్భుతమైన రికార్డుల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. వీడియో చివరిలో చెప్పబోయే ఒక రికార్డ్ అయితే క్రేజీ ఉంటుంది. సో చివరి వరకు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ సీజన్లో ఏం తాగేసి మ్యాచెస్కి వస్తుందో కానీ 277 రన్స్తో వాళ్ళ పేరు మీదే ఉన్న ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ని ఈ మ్యాచ్లో బద్దలు కొట్టి దానికి ఇంకో 10 రన్స్ యాడ్ చేసి 287 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో హైయెస్ట్ స్కోర్ సాధించింది. 20 ఓవర్స్లోనే వన్డే మ్యాచ్ స్కోర్ని కొట్టేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ అయితే ఇక ఆకాశమే అద్దుగా చెలరేగి ఐపీఎల్ చరిత్రలోనే 4th ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. మొత్తం 41 బంతుల్లో 9 4లు 8 6లతో 102 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన బెస్ట్ ఫామ్ని కొనసాగిస్తూ 34 రన్స్ చేశాడు. అయితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ డౌన్లో హెన్రిచ్ క్లాజిన్ని దించడం అనేది బ్రిలియంట్ ఐడియా అని చెప్పాలి. క్లజిన్ ట్రావిస్ హెడ్ ఉన్నంతసేపు కాస్త కంట్రోల్గానే ఆడినప్పటికీ హెడ్ అవుట్ అయ్యాక ఇక విశ్వరూపమే చూపించాడు. మొత్తం 31 బాల్స్ ఆడి 2 4లు 7 6లతో ఏకంగా 67 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మార్క్రామ్కి తోడుగా అబ్దుల్ సమద్ అయితే ఘోరంగా విరుచుకుపడ్డాడు. కేవలం 10 బంతుల్లోనే 4 4లు 3 6లతో ఏకంగా 37 రన్స్ సాధించాడు. ఇక మార్క్రమ్ 17 బంతుల్లో 32 రన్స్ సాధించాడు. మొదటి 10 ఓవర్లలో 128 రన్స్ సాధించిన ఎస్ఆర్హెచ్ చివరి 10 ఓవర్లలో మాత్రం ఏకంగా 160 రన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ దెబ్బకి ఐపీఎల్లో ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్ పై సాధించిన 277 రన్స్ని బ్రేక్ చేసి 287 రన్స్తో వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బ్రేక్ చేసుకుని సరికొత్త రికార్డ్ని సృష్టించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి అసలు ఆర్సీబీ బౌలర్స్కి బాల్ ఎలా వేయాలో కూడా అర్థం కాలేదు. ఆ రేంజ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సాగింది. మరి ఆ తర్వాత 288 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ అసలు బౌలింగ్లో తిన్న దెబ్బకి కాన్ఫిడెన్స్ అంతా కోల్పోయి ఫస్ట్ నుండే చేతులు ఎత్తేస్తారు అనుకుంటే సర్ప్రైజింగ్లీ ఒకప్పుడు హయ్యెస్ట్ ఐపీఎల్ రికార్డ్ని పెట్టిందే మేము, ఇప్పుడు హయ్యెస్ట్ రన్స్ చేసి చూపిస్తామన్నట్టుగా సాగింది ఆర్సీబీ బ్యాటింగ్. ఓపెనర్స్ కోహ్లీ, డూప్లెసిస్ ఇద్దరు బౌండరీల మోత ముగించారు. ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ కంటే కూడా ఎక్కువ రన్స్ సాధించింది. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ 76 రన్స్ సాధిస్తే ఆర్సీబీ ఒక్క వికెట్ కూడా పోకుండా ఏకంగా 79 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ మరింత థ్రిల్లింగ్గా మారింది. అయితే 19 బంతుల్లో 6 4లు 2 6లతో 42 పరుగులు చేసి మంచి ఊపులో ఉన్న కింగ్ కోహ్లీ పవర్ ప్లే అయిపోగానే వెంటనే మయాంక్ మార్కండే బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. ఇక దానితో టార్గెట్ని చేజ్ చేయాలి అన్న ఆర్సీబీ కలలు కళ్ళగానే మిగిలిపోయాయి. అందుకు తగ్గట్టుగానే కోహ్లీ అవుట్ అయినప్పుడు స్కోర్ 80 for 1 నుండి 122కి 5 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. కోహ్లీ అవుట్ అయ్యాక మిగతా వాళ్ళు వచ్చినట్టు ఫటాఫట్ అవుట్ అవుతూనే ఉన్నారు. 28 బంతుల్లోనే 62 రన్స్ చేసిన డూప్లెసిస్ కూడా అవుట్ అవడంతో ఇక బెంగళూరు ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు. అయితే ఎప్పటిలానే ఆర్సీబీ బెస్ట్ ఫినిషర్ దినేష్ కార్తిక్ బౌండరీల మోత మోగిస్తూ ఎస్ఆర్హెచ్ని టెన్షన్ పెట్టాడు. ఈ క్రమంలో దినేష్ కార్తిక్ కొట్టిన ఒక 6 అయితే ఏకంగా 108 మీటర్ల దూరం పోయి ఈ సీజన్లోనే లాంగెస్ట్ 6గా నిలిచింది. అంతకుముందు ఇదే మ్యాచ్లో ట్రావిస్ హెడ్ 106 మీటర్ల 6 కొడితే ఆ ఫీట్ని బద్దలు కొట్టి దినేష్ కార్తిక్ లాంగెస్ట్ 6 సాధించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే 4 4లు 4 6లతో కార్తిక్ హాఫ్ సెంచరీ కూడా చేసి ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇంకా గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా మరింత రెచ్చిపోయి ఆడి 11 బంతుల్లోనే 33 రన్స్ సాధించాడు. కానీ టార్గెట్ మరీ ఎవరెస్ట్ రేంజ్లో ఉంటే దినేష్ కార్తిక్ ఒక్కడే ఎంతవరకని ఒంటరి పోరాటం చేయగలరు చెప్పండి. చివరికి 19th ఓవర్లో అవుట్ అయ్యాడు. కేవలం 35 బంతుల్లోనే 5 4లు 7 6లతో ఏకంగా 83 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యి కేవలం ఐపీఎల్లోనే ఆడుతూ అది కూడా తాను ఆడుతున్న చివరి ఐపీఎల్ సీజన్లో ఈ రేంజ్ బ్యాటింగ్ విన్యాసాలతో ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో డీకే చేస్తున్న విధ్వంసం మాటల్లో చెప్పలేనిది. ఈ మ్యాచ్లో అయితే ఇక ఆకాశమే హద్దయింది అతనికి. డీకే విధ్వంసానికి తోడు కోహ్లీ, డూప్లెసిస్ల అమేజింగ్ బ్యాటింగ్తో 288 పరుగుల చేజింగ్లో చివరికి 7 వికెట్లు కోల్పోయి 262 రన్స్ సాధించి ఎస్ఆర్హెచ్ని కాస్త భయపెట్టింది ఆర్సీబీ. మొత్తానికి బెంగళూరు గడ్డపై సన్ రైజర్స్
హైదరాబాద్ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోయే విక్టరీ. మరి ఈ మ్యాచ్లో ఈ రేంజ్ బ్యాటింగ్ సునామీకి ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి, సరికొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. మరి ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నంబర్ 1, ఆల్ టైమ్ హైయెస్ట్ ఐపీఎల్ టోటల్ 287 రన్స్తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన ఎస్ఆర్హెచ్ తన పేరిట ఉన్న రికార్డుని తనే బద్దలు కొట్టి సరికొత్త రికార్డుని సృష్టించింది. నంబర్ 2, ఆల్ టైమ్ హైయెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ టోటల్ బై ఆర్సీబీ ఇన్ చేజింగ్లో ఆర్సీబీ 262 రన్స్ సాధించి చేజింగ్లో లేదా సెకండ్ ఇన్నింగ్స్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్స్ సాధించిన టీమ్గా నిలిచింది. అంతేకాదు చేజింగ్లో 250+ స్కోర్ సాధించిన ఏకైక టీం కూడా ఆర్సీబీ. ఇప్పుడు నంబర్ 3, ఫోర్త్ ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ. 39 బంతుల్లోనే సెంచరీ చేసి ట్రావిస్ హెడ్ ఐపీఎల్ హిస్టరీలోనే ఫోర్త్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. నంబర్ 4, మోస్ట్ సిక్సెస్ బై ఎ టీమ్ ఇన్ అన్ ఐపీఎల్ మ్యాచ్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ మ్యాచ్లో ఏకంగా 22 సిక్స్లు కొట్టింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే మ్యాచ్లో ఒక జట్టు సాధించిన అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే. నంబర్ 5, మోస్ట్ సిక్సెస్ ఇన్ ఏ T20 మ్యాచ్. ఎస్ఆర్హెచ్ 22 సిక్స్లు, ఆర్సీబీ 16 సిక్స్లతో మొత్తం 38 సిక్స్లతో ఒక మ్యాచ్లో అత్యధిక సిక్స్లు నమోదైన మ్యాచ్గా ఇదే ఇయర్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్తో సమానంగా నిలిచింది ఈ మ్యాచ్. నంబర్ 6, మోస్ట్ బౌండరీస్ ఇన్ ఏ T20 మ్యాచ్. ఈ మ్యాచ్లో మొత్తం 81 బౌండరీలు నమోదవడంతో ఒకే T20 మ్యాచ్లో నమోదైన అత్యధిక బౌండరీల రికార్డ్ని కూడా ఈ మ్యాచ్తో సమం చేశారు. నంబర్ 7, మోస్ట్ 250+ స్కోర్స్. ఇప్పటివరకు 2 సార్లు 250+ స్కోర్స్ సాధించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 250+ స్కోర్లు సాధించిన టీమ్గా ఎస్ఆర్హెచ్ నిలిచింది. నంబర్ 8, హైయెస్ట్ అగ్రిగేట్ ఇన్ ఏ T20 మ్యాచ్. ఒకే T20 మ్యాచ్లో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. ఎస్ఆర్హెచ్ 287 రన్స్, ఆర్సీబీ 262 రన్స్తో మొత్తం కలిపి ఈ మ్యాచ్లో 549 రన్స్ నమోదయ్యాయి. ఒకే T20 మ్యాచ్లో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. ఇప్పుడు ఇదే సీజన్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో మొత్తం 523 రన్స్ నమోదైతే ఈ మ్యాచ్లో ఏకంగా 549 రన్స్ నమోదయ్యాయి. రెండు సిచ్యుయేషన్స్లోనూ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ హైయెస్ట్ టీమ్ టోటల్ని సాధించింది. నంబర్ 9, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్లో 4 బౌలర్స్ 50 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం జరిగింది. ఇప్పటివరకు మ్యాక్సిమం 2 కంటే ఎక్కువగా ఏ మ్యాచ్లో కూడా 50 కంటే ఎక్కువ రన్స్ కన్సీడ్ చేయలేదు. కానీ ఈరోజు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దెబ్బకి ఆర్సీబీలోని 4 బౌలర్స్ ఏకంగా 68 రన్స్, 51 రన్స్, 52 రన్స్ అండ్ 64 రన్స్ సమర్పించుకున్నారు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డు. నంబర్ 10, చివరిలో ఒక క్రేజీ రికార్డ్ గురించి చెప్తా అన్నా కదా, చూద్దాం పదండి అదేంటో. మోస్ట్ రన్స్ కన్సీడెడ్ బై ఏ టీమ్ ఇన్ ఐపీఎల్, లోవెస్ట్ స్కోర్ రిజిస్టర్డ్ బై ఏ టీమ్ ఇన్ ఐపీఎల్. ఇవాల్టి మ్యాచ్లో ఏకంగా 287 రన్స్ సమర్పించుకొని అత్యధిక రన్స్ కన్సీడ్ చేసిన టీమ్గా నిలిచింది ఆర్సీబీ. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే లోయెస్ట్ టోటల్ సాధించిన టీం కూడా ఆర్సీబీనే. కేవలం 49 రన్స్కే ఆల్అవుట్ అయ్యి ఐపీఎల్ హిస్టరీలోనే లోయెస్ట్ టోటల్ సాధించింది. ఇలా బౌలింగ్లోనేమో అందరికంటే ఎక్కువ రన్స్ ఇచ్చేసి బ్యాటింగ్లోనేమో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ చేసిన టీమ్గా ఆర్సీబీ ఒక వరస్ట్ రికార్డ్ని తన పేరిట నమోదు చేసుకుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.